నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన మానవీయ కార్యక్రమం 90వ రోజుకు చేరుకుంది. మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు, వారి సహాయకులకు ఆల్ లయన్స్ క్లబ్ సభ్యులు అల్పాహార వితరణ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 150 మందికి పైగా అల్పాహారాన్ని అందించడం ద్వారా వారు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రజారోగ్య కేంద్రమైన ప్రభుత్వాసుపత్రిలో రోగులు, నిరుపేదలకు అండగా ఉండాలనే లక్ష్యంతో లయన్స్ క్లబ్ ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తోంది. ఈ 90 రోజుల్లో వారు చేసిన సేవ ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ఆసుపత్రిలో ఉన్న వారికి ప్రేమతో అల్పాహారాన్ని అందించారు. ఈ సేవా కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు బిఎం నాయుడు, కార్యదర్శి కోటాల రాంబాబు ముందుండి కార్యక్రమాన్ని నడిపించారు. మంది వచ్చారు. ఏ భక్తులైనా అంటే చక్కనైననే అటువంటి అయ్యప్ప భక్తులు, పెద్దవారు అందరూ, ముక్కపాటి వారు మరియు నాయుడు గారు మరియు ఇక్కడ రాంబాబు గారు, వాళ్ళ సమూహం మొత్తం కూడా వచ్చింది. అయితే ఇక్కడ ఇస్తున్న నీడున్నది వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి అయ్యప్ప భక్తులు ఆ ధ్యాసలోనే ఉంటారు. మీరు కూడా ఆకులు మాత్రం డబ్బాలు వేయండి, సరేనా? అన్నం వృధా చేయకండి, పరబ్రహ్మ స్వరూపం, దాన్ని పడేయండి. చిన్నమ్మాయి కదా మీ వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడకండి. స్వామి అందరితో స్వామితో అందరికీ నమస్కారాలు. ఈ రోజున ఎంతో సుదినము. ఈ సుదినంలో చూడండి, కార్తీక మాసము ఎంతో పర్వదినం, శివకేశవులకు భేదం లేదని చక్కనైన రోజు ఈ మాసం మొత్తం కూడా. అలాంటి ఈ రోజుల్లో ఇక్కడ అన్నదానాన్ని అంటే అల్పాహారాన్ని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో చేస్తూ ఉన్నాము. ఈ అల్పాహార వితరణకు నీడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే ఆసుపత్రికి వైద్యం కోసం సామాన్యులు వస్తూ ఉంటారు. వాళ్ళు వైద్య సేవ చేసుకొని వెళ్ళడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఉదయం పూట ఆహారం లేక ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి ఉదయం పూట అల్పాహారం అందించడం జరుగుతుంది. కాస్త గమనించగలరు. ఎన్ని రోజుల నుంచి ఇస్తూ ఉన్నాము. మరి ఇన్ని రోజుల నుంచి ఇస్తూ ఉన్నప్పుడు మరి ఈ ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప, ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప, ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప. స్వాములారా, మన మిర్యాలగూడెం మన గవర్నమెంట్ హాస్పిటల్ దరిదాపుగా 4 సంవత్సరాల నుంచి అల్పాహార వితరణ చేయడం జరుగుతుంది. ఉదయం పూట పేషెంట్లో తాలూకా అటెండర్లకి దూర ప్రాంతం నుంచి వస్తారు కాబట్టి ఇది ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ వారు చేస్తున్నారు. దీంట్లో ప్రధానంగా మరి ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు మీ అందరికీ తెలుసు, అయ్యప్ప స్వామి దేవాలయంలో దాదాపుగా 25 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమంలో మరి ప్రతి విషయంలో కూడా వారు ముందుండి, అదేవిధంగా మన ఐ హాస్పిటల్, కంటి హాస్పిటల్ కూడా ఎన్నో సేవలు చేస్తున్నారు. దీంట్లో మా లైన్ లీడర్లు మరి మా లాయర్ గారు మన రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా అమ్మ మురహరి భాగ్యలక్ష్మి గారు, మరి క్యామ వెంకటేశ్వర గారు, మరి ఎనిగిళ్ళ లింగయ్య గారు, అదేవిధంగా మరి మా కార్యదర్శి గారు మరి కోటాల రాంబాబు గారు, వారు కూడా ఎన్నో సేవలు చేస్తున్నారు. మరి వరిష్ఠ హాస్పిటల్ యాజమాన్యం, మరి ఇక్కడికి వచ్చిన లైన్ లీడర్లు కూడా ప్రతి ఒక్కరు చేయబట్టే ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నడుస్తుంది. ఇది 3000 రూపాయలు. మీరందరూ కూడా అర్థం చేసుకొని ఇది మన సొంత ఫంక్షన్ లాగా మీరు రావాలని చెప్పేసి మీరందరూ కూడా
దీంట్లో అనేదా భావించొద్దు. ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి ఇది పార్టీలకు అతీతంగా చేస్తున్నాం. మీరందరూ కూడా రాసి కోరుకుంటూ స్వామి శరణయ్యప్ప, లాంగ్ లీవ్ లైన్. స్వామి శరణయ్యప్ప, స్వామి శరణయ్యప్ప, స్వామి శరణం, అయ్యప్ప శరణం. అయ్యప్ప దీక్షాపరులకి, అయ్యప్ప భక్తులకి, అయ్యప్ప ఆత్మాలకి, ప్రముఖులకి, వ్యాపారవేత్తలకి, ఉద్యోగేత్తలకి, రైతులకి, రాజకీయ నాయకులకి స్వామి శరణం, అయ్యప్ప శరణం. గత 4 సంవత్సరాల నుంచి మన స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో మా లయన్స్ క్లబ్ ద్వారా దాతల సహాయ సహకారాలతోని పర్ డే 3,000 రూపాయలు తీసుకొని ఇక్కడున్న పేషెంట్ల కోసం వచ్చిన అటెండర్లకి, ఎక్కడెక్కడో దూర భారాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా సర్వీస్ చేస్తున్నారు. ఈ సర్వీస్ని గమనించి మన గ్రామంలో ఉండేవాళ్ళు ఎవరైనా మీ పిల్లల పుట్టినరోజు కానీ, మీ పెద్దలు ఏదైనా అప్లికేషన్ ఉన్న రోజు కానీ ఆ 3,000 రూపాయలు కనుక ఇవ్వగలిగితే ఆ రోజు మీ పేరు మీద